హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీకెండ్ అని చెప్పి అలా మల్కం చెరువు పార్క్ అయితే వచ్చేసాము. అదేంటి వీక్‌డే పోస్ట్ చేసి వీకెండ్ అంటుంది అనుకున్నారా? వీకెండే వెళ్ళామండి. కానీ వెదర్ బాగోవటం వల్ల కొంచెం వర్క్ ఎక్కువ ఉండి ఎడిట్ చేయడానికి టైం పట్టింది. ఈ పార్క్ అయితే చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి అలా అని ఫిట్‌నెస్ ఉన్న వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంటదండి. ఇలా లోపలికి రాగానే మనకు ఒక బావి అయితే కనిపిస్తది. ఈ బావికి ఒక ప్రత్యేకత ఉందండి. అందరూ పార్క్‌కి ఆడుకోవటానికి వస్తే ఈ పార్క్‌లో మాత్రం వినాయక చవితి అప్పుడు నిమజ్జనం చేస్తారు. బోనాలప్పుడు, బతుకమ్మలు అలా పూజలైతే చేస్తూ ఉంటారు. నాకైతే క్లారిటీగా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇలా పార్క్ మొత్తం గ్రీనరీతో, వాటర్‌తో నిండిపోయి ఉంటదండి. నేను నా ఫ్రెండ్స్ మాత్రం పార్క్‌కి వాకింగ్ అనే వచ్చాము. కానీ ఎండ మాత్రం 4 అయినా తగ్గలేదండి. చాలా ఎండగా అయితే ఉంది. అయినా సరే వాకింగ్ చేద్దామని అలా వచ్చేసి వీడియో క్యాప్చర్ చేసేసాము. ఇదండి 4కైనా ఎండున్నా ఎంతమంది జనాలైతే వచ్చేస్తున్నారు. చాలామంది ముస్లిమ్స్ అయితే కానొస్తారు. నేను స్పెషల్‌గా ఇక్కడికి రావడానికి కారణం చాలామంది ముస్లిమ్స్ ఆంటీలు, అమ్మాయిలు అందరూ వస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుర్కాస్ వేసుకొని వస్తారు. వాటి డిజైన్స్, కలర్స్ చాలా బాగుంటాయండి. మనం అందులో సెలెక్ట్ చేసుకొని అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అని ఉంటుంది. ఇదండి లేక్ వ్యూ. మనకైతే ఆ దూరం నుంచి చూస్తే టైటానిక్ బోట్ లాగా కనిపిస్తుంది. ఇది ఇంకా సన్సెట్ అవ్వాలా. సన్రైజ్ అప్పుడు వస్తే బాగుంటుందేమో. సన్సెట్ టైం వచ్చాము, ఏం చేస్తాం, తప్పదు. అదండి అక్కడైతే హైదరాబాద్ రాక్స్ అని ఉంటుంది. మనం అటు సైడ్ వెళ్ళాక చూపిస్తాను. ఇదండి సన్సెట్ వాటర్లో కనిపిస్తుంది చూడండి. అదిగోండి హైదరాబాద్ రాక్స్. అటు వెళ్ళిన తర్వాత చూపిస్తాము. ఇదండి వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అలా గ్రీనరీ చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ టైం కదిలే కొద్దీ చీకటి అవుతుంది. ఈవినింగ్ అయినా కూడా అన్ని లైట్స్ ఆన్ చేసి వెదర్ అయితే బాగుంటుంది. చెట్లు ఇక్కడ అయితే మేము కవర్ చేయడానికి వీడియో వచ్చినప్పుడు ఇక్కడ పార్క్ అని చెప్పి అందరూ వచ్చి కూర్చుంటారు. మనం వాళ్ళందరినీ పట్టించుకోకుండా వాకింగ్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం. అయ్యో బాబోయ్, వీళ్ళెవరో ఇందాక నుంచి మా క్యాన్కి అడ్డుగా వస్తున్నారు మనల్ని క్యాప్చర్ చేయకుండా. ఇదండి ఇటు సైడ్ అయితే పార్క్ ఉంటుంది. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకునే ఉంటాయి. కానీ నాకు ఈ ఎక్విప్మెంట్ దేనికి యూజ్ అవుతాయో తెలీదు. పిచ్చోళ్ళు ఈ జిమ్కి వెళ్తారా అనిపిస్తుంది. అసలు ఇక్కడికి వచ్చి చేస్తే ఏమాత్రం మజిల్ గెయిన్ ఉండదు, ఏమాత్రం వెయిట్ లాస్ అవ్వరు. జస్ట్ కార్డియోలా ఉంటుంది. ఇక్కడ ఏదో గుహలాగా ఉందండి. అలా వెళ్తే గుహ కాదు, ఏం కాదు. అలా అటు సైడ్ నుంచి కూడా మనకు రివర్ పాయింట్ వ్యూ కనిపిస్తుంది. ఇలా వస్తే లీవ్స్ అని పడిపోయి ఫొటోస్ అయితే తెగ దిగుతున్నారండి. అలా కెమెరాతో క్యాప్చర్ చేద్దామంటే ఎవరిని తీస్తున్నారా అనుకుంటారని చెప్పి క్యాప్చర్ చేయట్లేదు. అదిగోండి హైదరాబాద్ రాక్స్ అని అయితే బోర్డు కానొచ్చింది. మనం ఇందాక స్టార్టింగ్లో అయితే చూపించాం కదండి, అదే ఇక్కడికి వచ్చేసాము. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవే ఉంటుందండి ఈ బోర్డుకి రావడానికి. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వీకెండ్ కదా అలా అని చెప్పి వీక్ డేస్లో కూడా పిల్లలు అంతే మంది ఉంటారండి. స్కూల్స్ నుంచి వస్తారు, ఆడుకోవటానికి వస్తారు. షటిల్, క్రికెట్ అటు సైడ్ మనకు ఉంటుందండి ఆడుకోవటానికి షటిల్. ఇంకా స్పోర్ట్స్ లాగా స్టేడియం గెటప్ లాగా ఉంటుంది. కానీ అటు వెళ్ళటానికి ఈరోజైతే ఏదో రిపేర్ వర్క్ లాగా చేస్తున్నారు. సో అటు ఎలవ్ లేదు. కొంచెం ఎక్స్టెండ్ వరకే మనకు పార్క్ వాకింగ్ కానీ ఆడుకోవటానికి కానీ ఇచ్చారు. సో అటు సైడ్ ఈసారి వెళ్ళినప్పుడు అయితే కవర్ చేసేస్తాము. అక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. పిల్లల పార్క్ ఉంటుంది, గేమ్స్ ఆడుకోవటానికి ఉంటుంది, సిట్టింగ్ ఏరియా ఉంటుంది, వాకింగ్ ఏరియా ఉంటుంది. చాలా బాగుంటుంది. కానీ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కవర్ చేసేద్దాం. ఇదండి పార్క్ 4 సైడ్ వాటర్ వ్యూ డిఫరెంట్గా కానొస్తుంది. ఇది ఇంకో సైడ్ నుంచి వ్యూ అండి. ఇక్కడ అయితే ఫిషింగ్ ఈజ్ అలౌడ్ అని ఉంది కదండి, బట్ అక్కడ ఫిషింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు రాస్తుంది. ఆ లీఫ్ వల్ల నేను ఫిషింగ్ ఈజ్ అలౌడ్ అని అనుకుంటున్నాను. సో ఇదండి ఇందాక నేను చెప్పాను కదా లేక్ అని, ఇది ఆ లేక్. అలా కవర్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఫుడ్ కూడా తెచ్చుకొని తింటున్నారండి, ఏదో పిక్నిక్కి వచ్చినట్టు. మీరు ఎప్పుడైనా అలా చేశారా? పార్క్ వెళ్ళి పిక్నిక్ లాగా ఫుడ్ తినటం అలా. ఇటు సైడ్ నుంచి బయటికి అవుట్ సైడ్ గేట్వే ఉందండి. అక్కడ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. పానీపూరి స్టాల్, జ్యూస్ బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ తినడానికి. ఇదండి హైదరాబాద్ రాక్స్ నుంచి అటు సైడ్ వ్యూ. ఇందాక హైదరాబాద్ క్రాస్ చూపించాను కదా, ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ వ్యూ. మనకైతే అక్కడ వాటర్ ఫ్లో అవ్వటానికో మరి దేనికో పెట్టారు. దానివల్ల వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంది. అదిగోండి కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇది పాము లేకపోతే టాటాయిస్ నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేసేయండి. నేను అది టాటాయిస్ అనుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇదైతే ఏదో ఫంక్షన్స్లో
పెట్టి టెంట్ లాగా అయితే కట్టేశారు. మేబీ వ్యూ కోసమో లేకపోతే మంచిగా కనిపించడానికి. ఇక్కడైతే జనాలు కంటిన్యూస్గా ఫొటోస్ దిగుతున్నారు. సో షూట్ చేయడానికి అవ్వలేదు. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఇది మనకు కొండ సైడ్ లాగా చూపిస్తుంది. చాలామంది అయితే ఉన్నారండి. క్లియర్గా మనం కవర్ చేయడానికి కుదరలేదు. సో వాళ్ళు కూడా కవర్ అయితే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పి కవర్ చేయలేకపోయాను. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుందండి. మీరు ఎప్పుడైనా విజిట్ అయితే మీరు క్లియర్గా అటు ఇటు తిరిగి చూడవచ్చు. మనం వచ్చిన పని వాకింగ్ చేయటానికి అండి, కానీ వీడియో అంతా షూట్ చేసేస్తున్నాము. సో వాకింగ్ అండ్ వీడియో షూట్ కూడా అయిపోయిద్దని వచ్చేసాము. వీళ్ళండి చిన్నపిల్లలు భలే ఉన్నారు కదా, తెగ ఆడుకుంటున్నారు. పార్క్ నుంచి ఈవినింగ్ అయ్యాక అలా బయటికి వచ్చాము. ఏమైనా జ్యూస్ తాగుదామా అని చెప్పి ఒక్క జ్యూస్ షాప్ అయితే కనిపించలేదండి. ఎవరైనా జ్యూస్ షాప్ పెడితే బాగుండు అనిపించింది. చాలా మనకొండ సైడ్ అనుకుంటా ఇది. మీరు ఏం ఏరియా అనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. అలా పెద్ద పెద్ద షాపులు చాలా ఉన్నా ఒక్క జ్యూస్ షాప్ కనిపించలేదండి. అలా తిరుగుతూ ఒక జ్యూస్ షాప్ కనిపించింది, కానీ అక్కడ అయితే ఎవరు అవైలబుల్ లేదు. కానీ జ్యూస్ షాప్కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి రోడ్ క్రాస్ చేసి ట్రాఫిక్ అంత కష్టపడిపోతే అక్కడ మనిషే లేదండి. అప్పటికే చూసాము, చాలాసేపు వెయిట్ చేసాము, రాలా. సో అలా చెప్పి కిచెన్స్కి అయితే కనిపిస్తే వచ్చేసామండి. నేను ఆల్రెడీ కిచెన్స్ మీద షార్ట్ అయితే పెట్టేశాను, మీరు అందరు చూస్తుంటారు. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడైతే చాలా బాగున్నాయండి కిచెన్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ డస్ట్ టాయ్స్, లబోబా టాయ్స్, ఇక్కడ ఇన్స్టాంట్ క్యామ్ కూడా ఒకటి ఉందండి. ఇందులో ఏముందిలే జస్ట్ బొమ్మ అనుకున్నాను, కానీ కాదండి. అందులో నుంచి జస్ట్ ఒక రీల్ బొమ్మలు కనిపిస్తాయి అనుకున్నాను, అది కూడా కాదండి. అక్కడ అన్న మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అది ఏంటి ఎలా కనిపిస్తుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ అన్నే వచ్చి ఇక్కడ లైట్ ఉంది కదా మేడం, ఆపోజిట్లో షాడో కానీ నీడ కానీ ఉన్నప్పుడు ఆ లైట్ ఆన్ చేస్తే బొమ్మలు కనిపిస్తాయని చెప్పి చూపించాను. ఒక బొమ్మ కాదండి, అలా స్క్రోల్ చేస్తుంటే చాలా బొమ్మలు అయితే కనిపించాయి. చివరికి మేము స్పైడర్ మ్యాన్ బొమ్మ తీసుకున్నాము. ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ బొమ్మ తీసుకున్నా అని చెప్పి వీడియో చెప్పాను. ఆ తర్వాత చాలామంది అడిగారండి ఎక్కడ కొన్నారు ఏంటి, అడ్రస్ ఏంటి అని. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి. మాకు 100 రూపీస్ పడింది. ఆ తర్వాత కూడా నేను ఈ షార్ట్ కూడా పెట్టేశానండి. దివాళీ అయిపోయిన తర్వాత కూడా మనకు స్వీట్ క్రేవింగ్స్ తగ్గవు కదా, అలా స్వీట్ బాస్కెట్కి అయితే వచ్చేసాము. నేను ఈ వీడియో గురించి ఆల్రెడీ చెప్పేశాను. మీరు చూడకపోయి ఉంటే షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక్కడ అయితే మనకు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, పౌడర్స్, ఇంకా స్వీట్స్, ఆల్రెడీ చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. నార్త్ స్వీట్స్, దేశీ స్వీట్స్, సౌత్ ఇండియన్ స్వీట్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా టైం దొరికితే వెళ్ళి స్వీట్ బాస్కెట్లో ట్రై చేయండి. ఆల్రెడీ వీడియోలో నేను క్లియర్గా చెప్పేశాను ఈ స్వీట్స్ మోడల్స్ ఏంటి. కాస్ట్ అయితే నాకైతే రీజనబుల్ అనిపించలేదు, కొంచెం హైగానే ఉన్నాయి. హైజీనిక్గా చేసినప్పుడు కాస్ట్ హైగా ఉండటంలో తప్పులేదు అనిపిస్తుంది. ఈ మధ్య చీప్గా దొరికేవి చీప్ ఫుడ్ ఇలానే ఉంటున్నాయి, క్వాలిటీ ఉండట్లేదు. సో మంచి హైజీనిక్ ఫుడ్ తినాలనుకుంటే తీసుకోండి. అదేంట్రా బాబు జ్యూస్ తాగుదా అని చెప్పి స్వీట్ షాప్, కిచెన్ షాప్లు తిరుగుతుంది అనుకున్నా. అసలు స్వీట్ షాప్లు బయటే ఒక జ్యూస్ బండి ఉందండి, అక్కడ తాగుదామని చెప్పి వచ్చి స్వీట్స్ క్రేవింగ్స్తో లోపలికి వచ్చి చూశాను, కానీ స్వీట్స్ అయితే తీసుకోలేదండి. ఇక్కడ అన్ని స్పైసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనకు కావాల్సింది జ్యూస్ షాప్. బయట అయితే స్టాల్స్ ఉన్నాయి, జ్యూస్ బండి కూడా ఉంది. అక్కడ ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి చూస్తున్నాము ఏమేమి ఉన్నాయా ఏంటా అని. కొత్తగా ఓపెన్ చేశానని తెలిసింది. అలా చూసేసి బయటికి వచ్చి ఆర్డర్ ఇచ్చేసి బక్లావా చూసామండి. బక్లావా మనకు తొందరగా దొరకవు, ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. బక్లావా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్, షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా చాలా ఉన్నాయండి. షుగర్ అవాయిడ్ చేసే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. మనం జ్యూస్ వచ్చేలోపు అలా తిరుగుదామని చెప్పి ఇచ్చే టైం అయింది, మరి వాళ్ళు చేసుకుంటారా లేదా అని చెప్పి ఆగి ఇక్కడ తిరుగుతున్నాము. అందరూ అయితే వీడియో చూస్తున్నారండి, లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇష్టం ఉంటే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే కదండి మళ్ళీ మళ్ళీ వీడియో తీయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అలా మేము బయటికి వచ్చేసి ఇక్కడ సమోసా, చాట్స్, పావ్ బాజీ అన్నీ అమ్ముతున్నారు. నేను మాత్రం జ్యూస్ తాగేసి ఇంకా